హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింహపురి డైరీస్. మొన్న సాటర్డే రోజు నా ఫ్రెండ్తో కలిసి నరసింకొండకి అయితే వెళ్ళాను. ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి వీడియో అయితే తీశాను. నెల్లూరు నుంచి నరసింకొండకి 13 కిలోమీటర్స్. దీన్ని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక నరసింహస్వామి వారు జ్యోతి రూపంలో స్వయంభుగా వెలిసినట్టుగా స్థల పురాణంలో ఉన్నాయని చెప్తారు. నెల్లూరు నుంచి నరసింకొండకి 13 కిలోమీటర్స్. దీన్ని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక నరసింహస్వామి వారు జ్యోతి రూపంలో స్వయంభుగా వెలిసినట్టుగా స్థల పురాణంలో ఉన్నాయని చెప్పుకుంటారు. పూర్వంలో సప్తమహర్షులు యాగం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి జ్యోతి రూపంలో కొండపైన స్వామివారు స్వయంభుగా వెలిశారని, అలాగే ఈ దేవాలయాన్ని గొప్ప ఋషులచే స్థాపించబడిందని చెప్పుకుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామివారు ఈ కొండపైన పాదం మోపినట్లు కూడా నమ్ముతారు. ఇంకా రామాయణంలో రాములు వారు అరణ్యవాసంలో భాగంగా ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెప్పబడింది. అప్పట్లో యాగం చేసినప్పుడు 7 భక్తి గుండాలు ఉన్నాయని, అది ప్రస్తుతానికి 7 కోనేరులుగా తయారు చేశారని చెప్పుకుంటారు. ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనదని కూడా చెప్పుకుంటారు. అలాగే నరసింహకొండలో అశ్వత్థామ గుహలు ఉన్నాయని, మహాభారత యుద్ధభూమిలో ద్రౌపది కుమారులను చంపినందుకు అశ్వత్థాముని కృష్ణుని శపించారని, పాప విముక్తి పొందడానికై అశ్వత్థామ ఈ గృహలో అమరజీవిగా నివసిస్తూ తపస్సు చేస్తున్నారని ఇప్పటికీ నమ్ముతున్నారు. నరసింహస్వామిని దర్శించుకొని పైకి వెళ్ళామంటే ఆదిలక్ష్మి అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు మొక్కుకున్నారంటే సంతానం కలుగుతుందని కూడా నమ్ముతారనమాట. ఇక్కడ నుంచి చూసామంటే మొత్తం హిల్ స్టేషన్ వ్యూ మొత్తం కనబడుతుంది. నరసింహకొండ నుంచి మొత్తం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అందరూ వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ వీడియోలో అయితే నరసింహకొండ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను నమ్ముతాను. ఇలాంటి వీడియోస్ అయితే మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్లు చూపిస్తుంది. థ్యాంక్ యూ గైస్.